హాయ్ 95 అవర్స్. ఇప్పుడు మనం వచ్చాము బుక్ ప్రదర్శనశాలకు వచ్చాము. తెలుసు మీకు 35th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్కి వచ్చాము 2022 అనేది తెలుసు కదా. అయితే దీని ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి టికెట్ యొక్క కాస్ట్. సో ఆ 10 రూపీస్ టికెట్ తీసుకున్నామంటే లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చిన బుక్స్ మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణ ప్రభుత్వం యొక్క భాషా సాంస్కృతిక శాఖ యొక్క బుక్ ప్రదర్శనశాల అనమాట ఇది. ఇందులో అన్ని మన తెలంగాణకు సంబంధించినవన్నీ కూడా మనకు తెలుసు. దాని యొక్క భాష, దాని యొక్క ప్రాముఖ్యత, ఏ సంస్కృతి కళలు ఉన్నాయి, అసలు తెలంగాణకు సంబంధించిన కళలు ఏంటి, డ్యాన్స్ ఏంటి, నృత్యాలు ఏంటి, వాటికి సంబంధించి ఎవరు ఏ పోయిటరీస్ రాశారు, మన తెలంగాణ ముద్దు బిడ్డలు అసలు ఎవరు, మరి ఒక జానపదం కావచ్చు, ఇంకా రకరకాల అన్నీ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క దానిలో మనకి కనిపిస్తాయి. సో అలాగే మనం ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఇంకా ఇక్కడికి వచ్చినట్లయితే మనము తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్ తరాలకి తెలంగాణ అస్తిత్వ నిధి అనమాట ఇది. ఇక్కడ చూసినట్లయితే మనకు అసలు తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అనేవి, అంటే మన యొక్క దేవాలయాలు కావచ్చు, ఇంకా ఇప్పుడు ఈవెన్ ఒక కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇంకా యాదాద్రి, అలా ఇలా రకరకాలవన్నీ కూడా ఇక్కడ డిజిటల్ రూపంలో మనం చూసే విధంగా మనకి ఇస్తారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి అంటే ఇంకా పెట్టింది పేరు మన కవితమ్మ. ఇంకా అలాగే చూడొచ్చు మనం, ఇంకా తెలంగాణ జాగృతి అంటే బతుకమ్మకు సంబంధించి కావచ్చు, కాళోజీ యాది గురించి కావచ్చు, తంగేడు పూలు వివరణ గురించి కావచ్చు, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ఏ విధంగా జరిగాయి అనేది తెలుసుకోవచ్చు. ఇంకా పూల సింగిడి అనేది ఎలా ఉంటుంది అనే ప్రతి ఒక్క బుక్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ జాగృతి అనేది స్టాల్ ఇది. సో ఇంకా మనం ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ మనకి అన్నీ కూడా బ్యాటరీస్ కావచ్చు, ఇంకా స్టెప్స్, ఇలా రకరకాలుగా చిన్నపిల్లలకు అవసరం అయ్యేటివి దానికి సంబంధించి ఉన్నాయి. అలాగే ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే యువ టూరిజం క్లబ్ అని ఇక్కడ ఇచ్చాడు కదా. ఇది మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణలో అసలు ఏవేవి ఉన్నాయి, చూడదగ్గ యొక్క ప్రదేశాలు, చూడదగ్గ ప్రాంతాలు అనేది చూసినట్లయితే 1000 స్తంభాలు ఒకటి, చార్మినార్ ఒకటి, అలా అన్ని రకరకాలుగా ఉన్నాయి అనేది చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా చూద్దాం మనం. ఇంకా నమస్తే వరల్డ్ అనమాట ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ బుక్స్, మనం ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి చేస్తున్నాం. కానీ ఒకప్పుడైతే కుకింగ్ అనేది ఒక బుక్ రూపంలో ఉండేవి. అంటే బుక్స్ చూసి ఒకప్పుడు వంటలు చేసుకునేవాళ్ళు, చక్కగా ఎప్పుడు ఏ వంట కావాలని ఆ బుక్ తిరిగేసేవాళ్ళు, చదివేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చాక అవన్నీ వదిలేశారు. కానీ ఎంత యూట్యూబ్ వచ్చినా, ఎంత డిజిటలైజేషన్ వచ్చినా కూడా బుక్ దాని యొక్క విలువ తగ్గలేదు అనడానికి ఇదే ప్రాముఖ్యత. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ బుక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ బుక్స్ ఉన్నాయి, అలాగే మాస్కో బుక్స్ ఉన్నాయి, నాన్ ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి, స్టోరీ బుక్స్ ఉన్నాయి, జనరల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ వర్డ్ బుక్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు. న్యూఢిల్లీకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి ఇంకా రకరకాల బుక్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఏ బుక్ కావాలన్నా సరే ఇది ఒక బుక్ వరల్డ్ అని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ముందుకు చూస్తే చిల్డ్రన్స్ బుక్ వరల్డ్, అలాగే కలరింగ్ అని, యాక్టివిటీ స్టోరీస్ బుక్స్ అన్నీ ఇంకా రకరకాలు. ఇది లేదు అనేటట్లు కాకుండా ప్రతి ఒక్కటి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఒకటి అక్షర సత్యామృతం అని, ఒక బుక్ యొక్క వాల్యూ అని ఇక్కడ ఒక వాలంటీర్లా ఉన్నారు, వాళ్ళు చూపిస్తున్నారు మనకి. దాన్ని మనం చూడొచ్చు. దాని యొక్క సో ఇక్కడ ఈ ప్రదర్శన గురించి కూడా, ఇదంతా ఒక బుక్ గురించి కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. సో చెప్పండి. నా పేరు బొమ్మిని వెంకటరమణ అండి. నేను డైలాగ్ రైటర్ని. నేను రాసిన పుస్తకం పేరు అక్షర సత్యామృతం. ఇది 33,000 పుస్తకాలు అయిపోయిందండి. ఇది 7వ ముద్రన. పరిచయం ఉన్నవారా లేనివారా అని చూడకు, ఒక చిరునవ్వు నవ్వు, ఎప్పటికీ గుర్తుండవు నువ్వు. అజ్ఞానం ఆఫీస్ గదిలో ఏసీ లాంటిది, కొన్నవారికే సొంతం. విజ్ఞానం వీచే గాలి అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు సొంతం. నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ, నిజాన్ని దాచేవాడికి భయం ఎక్కువ. అర్థం చేసుకుంటే అబద్ధానికి అవకాశం ఉండదు కదా, ముఖ్యంగా ఆడపిల్లల కోసం. స్నేహంలో హద్దుంటేనే ముద్దు, హద్దు మీద స్నేహం వద్దు చేయొద్దు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు, గౌరవం కలిగిన గర్వంగా వస్తారు. కరెంటు స్విచ్ ఎక్కితే బల్బు వెలుగుతుంది, కరెక్ట్గా మాట్లాడితే జీవితం వెలుగుతుంది. ఇలాంటి మంచి మాటలు మంచివాడు ముంచేవాడు కనిపిస్తే నీ దృష్టి తప్పు, ఈ సృష్టి తప్పు కాదు. మంచి మాట మంచులో కరుగుతుంది, చెడ్డ మాట చెడుగుడు ఆడిస్తుంది జీవితాంతం. ఎవరిని తక్కువగా అంచనా వేయకు, నిన్ను ఎక్కువగా అంచనా వేసుకోకు. నమ్మకం అమ్మ లాంటిది, అమ్మకానికి పెట్టకు, అమ్మిన వాడిని వదిలిపెట్టకు. కష్టే ఫలిని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్ము రేపే సత్తా ఉంది నీకే. అనుకున్న సాధించు, అమ్మానాలను పూజించు, వీలుంటే మంచిని పంచు పెంచు, కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే చేరుకోగల విజయ పంచు. నా బుక్ని డైలీ పవన్ కళ్యాణ్ చదువుతున్నారండి, పి సుశీల గారు చదువుతున్నారు. నా బుక్ స్టాల్ నెంబరు 331. ఇది పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లల కోసం, కాలేజీ ఆడపిల్లల కోసం. ముందు చదువు పాస్ అవ్వు, ఆ తర్వాత లవర్తో లైఫ్ అని ప్రతి అమ్మాయి అనుకుంటే మీ లైఫ్ ఐశ్వర్యరంలో మరింత అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి రాశాను సార్. ఇది మహామహులు చదివిన బుక్ అండి. ఇది అదృష్టవంతుల్ని అందుకుంటుందని అన్నమాచార్యులు గారు మున్మనుడు అన్నాడు.
దీంట్లో 1000 మంచి మాటలు ఉంటేనే మన పండుగలన్నీ ఉంటాయి. ఏం బుక్ ఒకసారి అక్షర సత్యామృతం. నిజంగా ఆయన చెప్పిన మాటలు ఉంటే అదంతా కూడా అక్షర సత్యం అనే చెప్పుకోవాలి. సో నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఇది ఎంతో మంది దగ్గర ఉంది అని కూడా చెప్తున్నారు. సో వారి మాటల్లోని బుక్ యొక్క మీనింగ్ కూడా తెలుసుకున్నాం కదా. సో అది ఫాలో అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క బుక్ ఫెయిర్కి మనం వచ్చాం కాబట్టి ఇక్కడ అందరు కూడా సందర్శకులతో ఫుల్ హడావుడిగా ఎంటర్టైన్గా ఉంది. సో ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే ఈరోజు వీకెండ్ ఫస్ట్, తర్వాత మంత్ ఎండ్, తర్వాత ఇయర్ కూడా ఎండ్, అంటే December 31st కాబట్టి సో అందరు కూడా ఈ బుక్ ఫెయిర్ కోసం ఫుల్ ఎంజాయ్గా అందరు కూడా బుక్స్ కోసం వచ్చి ఇక్కడ ఇంకా బుక్సే కాదు ఒక ఎగ్జిబిషన్ లాగా అన్నీ కూడా ఉన్నాయి. సో అందరూ చిన్నలు పెద్దలు అందరు కూడా యూత్ అలాగే పెద్దవాళ్ళు అందరు కూడా బుక్ ఫెయిర్కి చాలా హ్యాపీగా ఇయర్ ఎండింగ్లో వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఎవరెవరు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఎగ్జిబిషన్ తలపించేలాగా ప్రతి ఒక్కటి కూడా, అంటే పింగాణి కావచ్చు, ఇంకా రకరకాలుగా మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, అలాగే వుడెన్ కావచ్చు, ఇలా అన్ని రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అవన్నీ మనకి ఇంట్లో కావాల్సినటువంటి థింగ్స్ అనమాట. ఇవైతే మనకు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ కీ చైన్స్ పెట్టుకోవడానికి వుడెన్తో తయారు చేసినవి, అలాగే ఇంకా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బ్లడ్ ప్రెషర్ చేసుకునేవి మనకి అవి చూస్తున్నాం కదా. అవన్నీ మనకి బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ చేస్తారు. వాటికి ఇంట్లో ఇంకా అందంగా పెట్టుకోవడానికి, అంటే ఫ్లవర్ వాజ్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటివి అవన్నీ కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ రకరకాలుగా. ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పుకోవాలి. ఇది 35th బుక్ ఫెయిర్, నేషనల్ బుక్ ఫెయిర్ అని చెప్పుకోవచ్చు దీన్ని 2022. సో ఇంకా ఈ రోజైతే అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ పార్క్ అండ్ ఎన్టీఆర్ స్టేడియం. సో ఇక్కడ అందరిని కూడా మనం చూడొచ్చు. ఎండని సైతం కూడా లెక్క చేయకుండా అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే. సో ఇంకా మనం ఇక్కడ క్రోటన్ మొక్కల్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది థ్రెడ్ తోటి ఓన్లీ మనం ఇంట్లో గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మాలకి చక్కగా అందంగా డెకరేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడి, ఎక్కడి నుంచి అంటే ఇవి ఆల్మోస్ట్ చెక్కతోటి ప్లస్ ఓన్లీ థ్రెడ్ తోటి మాత్రమే చిన్న చిన్న స్టోన్స్తో తయారు చేశారు. ఇవన్నీ మనం ఇంటి ముందు గుమ్మాలకి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఈ 31st కాబట్టి, రేపు న్యూ ఇయర్ 1st కాబట్టి ఇంకా అందరు కూడా ఇవన్నీ కొనుగోలు చేస్తారు అని చెప్పేసి ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సో మనం అది కూడా గమనించవచ్చు. అలాగే ఇక్కడ రకరకాల మొక్కలు, అంటే క్రోటన్ మొక్కలు, అలాగే రోజ్ ఫ్లవర్స్, ఇంకా రకరకాల అంటే విదేశీ నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని మొక్కలు కూడా, మరి హైబ్రిడ్ మొక్కలు మనకి ఇక్కడ ఈ ప్రాంతాలలో దొరకనటువంటివి కూడా ఇక్కడ చాలా మొక్కలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఇవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఏంటి వీటిది అని చెప్పేసి మన ఛానల్ నుంచి ఒక పర్సన్ కూడా అడగడం జరుగుతుంది. తనను మీరు గమనించవచ్చు. పేపర్ లీఫ్స్ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి పేపర్ లీఫ్ అంట. అంటే ఒక పేపర్ లాంటి లీవ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి, ఆ లీవ్స్ అన్నీ కూడా మనం పట్టుకున్నప్పుడు పేపర్ లాగానే సేమ్ ఉంటాయి. ఆ పేపర్ మనం ఇలా పట్టుకుంటే ఎలా అయితే ఇదైపోతుందో, అంటే తడిగా అయిపోయి చినిగిపోతుంది కదా పేపర్, అలాగే సేమ్ యాస్ట్రీస్గా ఆ యొక్క లీఫ్ కూడా ఉంటుందని చెప్పేసి ఎస్పెషల్గా ఈ యొక్క మొక్క గురించి చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు దాన్ని. ఇక్కడైతే మనకు అది తెలియదు ఇంతవరకు. సో ఇంకా ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం కదా, మినీ మారవ్య అంట. అదైతే చాలా స్పెషల్గా ఉంది. అది చాలా చిన్నది కానీ అది ఒక పెద్ద వృక్షంలా కనిపిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది మనకి. అది కూడా ఒక స్పెషల్ అనే చెప్పుకోవాలి. అది ఒక క్రోటన్ అనాలి దానిని. ఇంకా ఎర్రచందనం అంటే మనకి చాలా మందికి తెలియదు కదా. ఎర్రచందనం అంటే రెడ్ శాండిల్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది రెడ్ శాండిల్. మనం ఇక్కడ అలాగే ఇంకోటి చూస్తున్నాం కదా, ఇదైతే ఇంపోర్టెడ్ గోవా అనుకున్నాం కదా, ఇది కూడా జామ చెట్టే. అయితే దీని ఆకులు మీరు గమనించారా, మనకి యాక్చువల్గా పచ్చగా ఉంటేనే మన సైడ్ జామ చెట్టు అనుకుంటాం కదా, ఇది ఇంత చిన్నగా ఉంది. దీనికి అబ్జర్వ్ చేయండి బాగా, చక్కటి పూతలు. ఈ పూత వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మనకి కింద కూడా చూపిస్తున్నారు. రెడ్ కలర్ ఈ పూత నుంచి మనకి కాయగా ఇలా వస్తుంది, అంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే లోపల వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అంటే జామకాయల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి మనకి ఇప్పుడే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంకా రకరకాల ఆయుర్వేదిక్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే మనకి హెల్త్కి సంబంధించినవి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ చెట్టుని, ఇది సదాపాకు అని ఈ మొక్కను అంటారు. అయితే ఇది దేనికి పనికొస్తుంది అంటే
సర్వరోగ నివారణి, అంటే ఆయుర్వేదిక్లో మనకి సకల రోగాల నివారణ ఉంటుంది కదా, అలాగే ఈ సదాపాకు అనేది చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఆ ఆకుని పిండి ఆ ఆకు రసం తాపించినట్లయితే అస్సలు జ్వరం అనేది రాదు. ఒకవేళ ఇది పెద్దవాళ్ళకి కనుక ఫీవర్ కానీ ఇంకా కఫ్ కోల్డ్ అలా ఏదైనా వచ్చినట్లయితే వాటర్లో వేసి మరిగించి ఆ యొక్క వాటర్ తీసుకున్నట్లయితే ఫీవర్ ఉన్నా కాఫ్ ఉన్నా కోల్డ్ ఉన్నా హెడేక్ ఉన్నా తగ్గిపోతాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా చాలా అద్భుతమైన మొక్క అని చెప్పుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఎవరైనా కూడా ఈజీగా తీసుకోవచ్చు నిజంగా. ఇంకా దానిలో కూడా అన్ని ఆయుర్వేదిక్లో కూడా ఇంకా మనకి చాలా వెరైటీస్ 5-6 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనకి తులసి కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ మనం తులసి అంటే ఈ విధంగా అయితే ఇప్పుడు చూసి ఉండం. ఈ తులసి కూడా మనకి ఇంట్లో చాలామంది పూజ విధంగా పెట్టుకుంటారు, కానీ ఇక్కడైతే మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ ఆకుతో కూడా చాలా లాభాలు ఉన్నాయి, చాలా మెడిసిన్ పరంగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ పూతతో కూడా ఒక మెడిసిన్ తయారు చేస్తారు మేడం అని చెప్పి జరుగుతుంది. లవంగ తులసి దీనిని ఏమంటారు అంటే లవంగ తులసి అంటారు, ఎందుకంటే దాని ఆకు కూడా లవంగ షేప్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజంగా దాని యొక్క ఆకు మనం స్మెల్ చూస్తే కూడా లవంగం మనం స్మెల్ చూసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్మెల్ కూడా మనకు వస్తుంది. అది కూడా మనకి ఓన్లీ 100 రూపీస్లోనే వస్తుంది. ఫిక్స్డ్ రేట్ పెట్టారు ఇక్కడ. నిజంగా చాలా అద్భుతమైన ఎగ్జిబిషన్లో ఒక ఇది అని చెప్పుకో. ఇంకా ఇది ఫుడ్ కేర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి మన క్రాక్స్ అయినా న్యాచురల్ హెర్బల్ అన్నట్టు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఇవి యాక్చువల్లీ ట్యాబ్లెట్స్ కాకుండా ఫుడ్ కేర్లో ఫ్రీ డెమో డన్ హియర్ ఫర్ యూ అని కూడా ఇక్కడ రాసి పెట్టారు. అంటే కేరళ నుంచి 999 అనమాట. ఏది తీసుకున్నా మనకి 999 అంటే ప్యాక్స్ ఇస్తారు ఇలా ఒక్కొక్కటి. ఆ ప్యాక్స్ వచ్చేసి 999 రూపీస్. అంత ఆయిల్ పరంగానే ఉంటుంది. దానిని మనం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆస్తమా కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ మైగ్రేన్ హెడేక్ కానీ ఇంకా కామన్ కోల్డ్ లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంక ఇలా రకరకాలుగా చికెన్ గున్యా ఫీవర్ ఇంకా అలాగే ఇంకా వేరే ఏవైనా పెయిన్స్ ఉంటే కూడా ఈ ఆయిల్స్ ద్వారా ఖచ్చితంగా అవన్నీ కూడా పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి మోకాలు నొప్పులు ఇంకా పాదాలు అలాగే ఇంకా అన్నీ కూడా చీలమండల నొప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. 999 రూపాయలు మాత్రమే అని చెప్పారు. ఇక్కడ తీసుకోకున్నా కూడా ఒకవేళ మనం వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే వాళ్ళు ఫ్రీ డెలివరీ కూడా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ మన హెయిర్కి సంబంధించినవి అలాగే డ్రైయర్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు, అలాగే మసాజ్ చేసుకోవచ్చు, బాడీ మసాజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో ఇది ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మన సార్ చేయించుకుంటున్నారో చూడొచ్చు. అంటే బాడీ మసాజ్ ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే బ్లడ్ ప్రెషర్ కూడా దీని ద్వారా మంచిగా బ్లడ్ ప్రెషర్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి దాని ద్వారా మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మంచిగా ఉంటుంది. జస్ట్ ప్లగ్కు పెట్టేసి మనకి ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ అలా చేసుకుంటే కూడా బాడీ రిలీఫ్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మన సారే ట్రై చేస్తున్నారు చూడొచ్చు. మనం ఒకసారి బ్యాక్ సైడ్ తిరగండి. సో దాంట్లో 7 రకాల మరి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. 7 రకాలుగా మనకి ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మనం చేంజ్ చేసుకోవచ్చు. లెగ్స్కి ఒకటి ఉంటుంది, మెడకి అంటే నెక్కు ఒకటి ఉంటుంది, నీకు ఒకటి ఉంటుంది, బాడీకి ఒకటి ఉంటుంది, హ్యాండ్స్కి ఒకటి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనకి పెట్టి చూపిస్తున్నారు. హెడ్ మసాజ్ కూడా చేస్తున్నారు. ఫిజియోథెరపీ మోడల్ ఎస్టీజ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇది గిడియన్స్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ అనేది. ఇక్కడ ఓన్లీ హోలీ బైబిల్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కూడా అయిపోయింది కదా, అక్కడ మనకి క్రిస్మస్ ట్రీ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అన్ని చిన్న చిన్న బైబిల్స్ దగ్గర నుంచి మనకి పెద్ద బైబిల్స్ వరకు అన్నీ కూడా దొరుకుతాయి హోలీ బైబిల్స్. ఇది ఓన్లీ గిడియన్స్ అంటే ఫ్రీగానే ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఎవరైనా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనిని తీసుకోవచ్చు. అయితే ఒక్క లాంగ్వేజ్ అని కాదు, ఇది ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో ఇప్పుడు మనకి ఆ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా ఇక్కడ బైబిల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. హోలీ బైబిల్స్ మనం తీసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ ఇలా ఇంకా అన్ని రకరకాల లాంగ్వేజెస్తో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 1, 2 అని కాదు, ఎన్నో రకరకాల ప్రతి ఒక్కటి కూడా అన్ని బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ దానికి సంబంధించినా సరే, అటు చదువుకు సంబంధించి, టిప్స్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఇలా ఇంట్లో ఉండి చదువుకోవడానికి ఏ బుక్ కావాలంటే అది, ఏ భాషలో కావాలంటే అలా అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం ఈ బుక్ ప్రదర్శనశాలలో మనం చూడొచ్చు. ఇక్కడ చుట్టూ మొత్తం కూడా అంత బుక్సే ఇక్కడ ఈరోజు
ఈరోజు వీకెండ్ కావడంతో అందరు కూడా చాలామంది వచ్చి బుక్స్ అన్నీ కూడా కొనుగోలు చేస్తున్నట్లు మనం చూడొచ్చు. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా బుక్స్కి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదనే చెప్పాలి మనం ఇక్కడ చూస్తున్న ఈ పరిస్థితిని బట్టి. ఇక్కడ శ్రీమేధ పబ్లికేషన్స్ అనే వాళ్ళు బుక్స్ పెట్టారు, కొన్ని ఆర్యన్ బుక్స్ సెల్లర్స్ పెట్టారు, కొన్ని విజేత కాంపిటీషన్ బుక్స్ పెట్టారు, అలాగే వీక్షణి, అలాగే శ్రీశంకర్ అనే ఇలా రకరకాల పేర్లతోటి బుక్స్ అన్ని పెట్టారు బుక్ స్టాల్స్లో. అంటే మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఏ దానికి సంబంధించి బుక్ కావాలన్నా కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ సెంటర్స్లోనే అన్ని బుక్స్ కూడా దొరుకుతాయి. డాక్టర్స్కి సంబంధించి దొరుకుతాయి, అలాగే జనజీవన వేదిక గురించి, విజ్ఞానం గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా బుక్స్కి సంబంధించి ఉంటాయి. అన్ని ప్రతి ఒక్క బుక్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు మనం అవన్నీ కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ విజేత కాంపిటీషన్ అనే వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి. మహాభారతం, భగవద్గీత, రామాయణం, ఇలా రకరకాల అంటే పౌరాణికాల గురించి అన్నీ కూడా, కణిక నీతి, ఇలా రకరకాల బుక్స్ అన్నీ కూడా మనం ఉన్నాయి. ఏ విధంగా విజయం సాధించవచ్చు అనే వాటి గురించి మనం లైఫ్లో పైకి వెళ్ళాలి అంటే అన్నీ కూడా ఏది కావాలంటే అది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు మనం వాటిని కూడా. అయితే ఈ బుక్ ప్రదర్శన గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆ మేడం ఏం చెప్తారో వారి మాటల్లో కూడా ఒకసారి మనం విన్నాం. సో చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు రాధిక. ఈ బుక్ స్టాల్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము KPHB నుంచి వచ్చామండి. యాక్చువల్గా ఇది రేపటితో లాస్ట్ అన్నారు. సో ఇట్లాంటి బుక్ స్టాల్స్కి కిడ్స్ని తీసుకొస్తే వాళ్ళకి నాలెడ్జ్, బుక్స్కి రిలేటెడ్ నాట్ ఓన్లీ బుక్సే కాకుండా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినవి టెక్నిక్స్ అవన్నీ కూడా చెప్తున్నారు. ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళు ట్రైనింగ్స్ కూడా ఇస్తానంటున్నారు. సో అట్లాంటివి ఉంటే మైండ్ పిల్లలకి బాగా గ్రో. అంటే ఫ్రీనా మేడం ట్రైనింగ్ లేకపోతే? లేదు, ఇది ట్రైనింగ్ వచ్చేసి 6 months అన్నారండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1500, యాక్చువల్గా అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అని చెప్పారు. లేదంటే 3000 అని చెప్పేసి అన్నారు. కానీ ఆ టెక్నిక్స్ బాగున్నాయి. కానీ 4th standard నుంచే పెడతాను అన్నారు. మా పాప 3rd standard. ఇప్పుడు మీ కిడ్స్ కోసం ఎస్పెషల్గా వచ్చాను. అవునండి, అవును. KPHB నుంచి వచ్చాను, కుకట్పల్లి నుంచి వచ్చాను. చాలా బాగా మాట్లాడారు మేడం. ఇక్కడ మరి పిల్లల గురించి కూడా చెప్పారు. పిల్లలకి ఇక్కడ మంచి మంచి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఎగ్జిబిషన్లో గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా తక్కువగా 1500 అయిపోతుంది. యాక్చువల్ అయితే దాని కాస్ట్ వచ్చేసి చాలా 3000, 6000 అలా ఉందని కూడా మేడం చెప్పడం జరుగుతుంది. విన్నారు కదా ఇక్కడ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బుక్ ప్రదర్శించాలి. అయితే ఇది రేపటితో లాస్ట్ అని చెప్పేసి ఈరోజు 31st వీకెండ్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్. సో ఇక్కడ అంతా కూడా ఇప్పుడు పిల్లలతోటి, ఎందుకంటే ఈ పుస్తక ప్రదర్శన అనే దానికి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో మదర్స్ అంతా కూడా ఎక్కువగా వాళ్ళ కిడ్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. అయితే కిడ్స్కి ఇక్కడ ఎస్పెషల్గా కొన్ని కోచింగ్స్ కూడా ఉన్నాయంట, ట్రైనింగ్ సెంటర్స్ కూడా. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆ పిల్లలందరికీ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఫీజు కూడా అనేసి చాలామంది చాలా దూరాల నుంచి కూడా వచ్చారు వారి పిల్లల గురించి. అలాగే ఇక్కడ రకరకాల బుక్స్ అవన్నీ చూపిస్తే కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా మదర్స్ కిడ్స్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈరోజు అందరూ కూడా ఎక్కువగా సందర్శించడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? I'm from Hyderabad itself. Book World is a really knowledgeable center here. We can say we got to see many publications over here and very interesting books over here. Even I have taken a book written by Sudha Murthy. Really, it's a very precious place, I could say. Thank you. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? న్యూనల్లకుంట. అక్కడ నుంచి మీరు ఇక్కడ ఈ ఓన్లీ బుక్ ఫేర్ కోసమే వచ్చారు. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, పిల్లలకి యూస్ఫుల్. ఓకే, బాగుంది, పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ కిడ్స్ కోసం అయితే స్పెషల్గా బుక్స్ అవి దొరుకుతున్నాయి. సో మీరేమైనా బుక్ తీసుకున్నారా? యా, నేను తీసుకున్నది శ్రీ దత్తాత్రేయ స్తోత్రం. ఇది చూసారు కదా, ఉన్నారు తాతయ్య మాట్లాడతారంటే చూద్దాం. కె రామారావు చదువుపిచ్చి నాకు ఒకసారి వచ్చి కొనుక్కుపోయారు 2000 రూపాయలు. మళ్ళీ వాడు వచ్చాను. అయితే నేను బుక్కులు రాసే కవులకి ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఏంటంటే మరీ అక్షరాలు సన్నగా ఉంటే చదివేవాడికి పోరు కొడుతుంది, ఇసుకు పడుతుంది. దాంట్లో సారం మంచిదైనా సరే బుక్ అక్షరాలు కొంచెం లావుగా ఉండాలి. అది ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే, చూడమ్మా, నువ్వేమనుకోవద్దు, అందరూ స్వార్థపరలే. ఇంకా 70 ఏళ్ళకి పెట్రోల్ ఎలా ఉంటుందని అడుగుతారంట. పెట్రోల్ భూమిలో ఎక్కడ దొరకదంట. పర్యావరణ మేము చిన్నపిల్లప్పుడు 15-20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఉన్నట్టు అడవులు ఇప్పుడు లేవు, పోయినాయి. పర్యావరణ పరిరక్షణ చేసేవాళ్ళు అప్పుడప్పుడు మైకు దొరికినప్పుడు పర్యావరణ పరిరక్షణ చేద్దాం అంటారే కానీ ముందుకొచ్చి కొంతమందిని ఉసిగొలిపి పర్యావరణ పరిరక్షించడానికి పూనుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా ఉండలేమా. మొదట ఒకటే చెప్పా, ఎవరికైనా కోపం రాని. 99 మంది స్వార్థపరులే ఉన్నారు మన భారతదేశంలో.
ఇక ఇంతకంటే నేను చెప్పలేదు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలు ఆయనకి ఇంచుమించు ఒక 60 నుంచి 70 ఏళ్ళ ఏజ్ ఉండొచ్చు. ఆయన ఎంత అనుభవంతో చెప్పారు కదా. కానీ ఒక బుక్ రాసే వాళ్ళకి ఆయన ఒకటే చెప్పాలనుకున్నారు, చిన్న చిన్న ప్రింట్ ఉంటే అది చదివే వాళ్ళకు కూడా కొంచెం బోర్ కొడుతుంది, అది కనిపించక. ఇప్పుడున్న టెక్నాలజీకి కళ్ళు కూడా మనం సిస్టమ్స్ చూసి ఐఫోన్స్ చూసి కొంచెం కళ్ళు కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ ప్రింట్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చున పర్లేదు, ప్రింట్ అనేది మంచిగా తీసి ఇంట్రెస్ట్గా కొనుక్కొని చదువుతారు అనేది నేను చెప్పదలుచుకున్నానని ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఖురాన్ అని మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం బైబిల్, హోలీ బైబిల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి ఖురాన్ చూపిస్తున్నారు. ఇవి కూడా మనకి ఫ్రీ, ఇస్లాం యొక్క పవిత్ర మత గ్రంథానికి సంబంధించింది ఇది. దాన్ని కూడా మనకి ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా పూర్తి వివరాలు మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సో ఒక్క నిమిషం. ये हम लोग कुरान दे रहे हैं यहाँ पर। कुरान हमारे शॉप का एडवर्टाइजमेंट के लिए। हमारा शॉप तिलमलगिरी पे है। इसमें जनरल बुक्स वगैरह भी मिलता है आपको, फिक्शन, नॉन फिक्शन, इंटीरियर, आर्किटेक्चर, हिस्ट्री वगैरह बुक्स है जो ऑफ़र में भी देने के लिए, एडवर्टाइजमेंट के लिए हम लोग कुरान भी दे रहे हैं और बुक्स भी ऑफ़र प्राइस में दे रहे हैं। जस्ट फॉर कंटिन्यू आवर सेल इन हैदराबाद, सिकंदराबाद। अभी ये क्या है, ये एक्चुअली कुरान जो है गुड वर्ड्स का कुरान है। गुड वर्ड्स का कुरान बोले तो आपको यहाँ पर हम लोग फ्री में इंग्लिश और तेलुगु, हिंदी में तीनों में भी मिलेगा आपको यहाँ पर। ये सिकंदराबाद पे हमारा दुकान है, एवरीडे बुक सेंटर। वहाँ पर हम लोग क्या है, कुरान भी देते हैं और कंटिन्यू जितना भी हो सका बुक्स भी, हमारा जनरल फिक्शन, नॉन फिक्शन भी है, वो भी 50% ऐसा ऑफ रेट, डिपेंड अपॉन बुक्स, पब्लिशर्स के हिसाब से हम लोग डिस्काउंट देते हैं वहाँ पर। अभी हैदराबाद बुक फेयर तो 35th हैदराबाद बुक फेयर है। यहाँ पर एवरी ईयर बहुत सा हैदराबाद बुक में क्राउड आते रहता है एवरी ईयर, और एवरी ईयर क्रेज़ बढ़ता है। अभी ड्यू टू कोरोना भी अभी पब्लिक इतना क्रेज़ है बुक्स के लिए कि लोग बोलते हैं बुक्स ख़त्म होने आ रहा, मगर बुक्स तो अभी भी क्रेज़ बढ़ते जा रहा है, एवरी ईयर बढ़ते जा रहा है। और सब में ज़्यादा तो ऑनलाइन पे भी कम है बुक्स का सेल, मगर यहाँ पर इतना पब्लिक आप देख रहे हैं, यहाँ से वहाँ तक पब्लिक है, जो चिल्ड्रंस, बड़े छोटे, हर कोई बुक्स खरीदने के लिए आ रहे हैं यहाँ पर बुक्स। ये हमारा दुकान है एवरीडे बुक सेंटर, ये सिकंदराबाद पे है, तिलमलगिरी बिसाइड मैक्स शोरूम के पास है। बहुत फेमस है तिलमलगिरी पे हमारा शॉप। आपको हर चीज़ वहाँ पर मिल जाएगा, फिक्शन, नॉन फिक्शन, कॉमिक्स, इंटीरियर, मांगा कॉमिक्स, కుకింగ్, హెల్త్, జర్నల్ బుక్స్, హర్ చీజ్ మిల్ జాతా వहाँ पर आपको సికింద్రాబాద్ पे। బుక్స్ గురించి, బుక్ ప్రదర్శనశాలకు వచ్చారు కదా, బుక్స్ గురించి 2 మాటలు వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నాది ఆస్ట్రేలియా, పెదనాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బుక్ ప్రదర్శనశాలకు వచ్చారు. సో మీ పేరు చెప్పండి. సిద్ధార్థ్. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ సైడ్ ఉంటారు? ఎక్కడ సైడ్? నాకు పెదనాన్న హైదరాబాద్లో ఉన్నామ్మా. అంటే ఏరియా అంటే దిల్సుఖ్ నగర్ ఆరు లక్డీ కపుల్. ఓకే, చూసారు కదా, లక్డీ కపుల్ నుంచి అంటే యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రిలేషన్స్ ఇంట్లో ఉంటూ మన బుక్ ప్రదర్శనశాల హైదరాబాద్ని సందర్శించడానికి కేవలం వచ్చామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. యువర్ వెల్కమ్. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందమ్మా. 10 మంది వచ్చి ఇదేంటి ఇలాంటి ఆటల్లో చక్కగా కలిసి చేయడం సార్ నాకు చాలా ఇష్టం. సరస్వతి ఎంత టెక్నాలజీ వచ్చినా బుక్ ఉండే వాల్యూ బుక్ దే కదా. నాది మాత్రం బుక్ ఇదే. చూసారు కదా, బుక్స్ గురించి ఎంతో చక్కగా మనతో మాట్లాడారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.